సార్ చూడండి, మొన్న క్లాస్ లో ఆల్రెడీ అరే లిస్ట్ చెప్పేసిన. టుడే లింక్ లిస్ట్ చూద్దాం. నేను కోడ్స్ అన్ని కూడా ఆల్రెడీ టైప్ చేసి పెట్టినాం, ఏ ప్రాబ్లం లేదు. కోడ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర, మళ్ళీ ఇప్పుడు ఏం టైప్ చేయాలి. ఇవన్నీ నేను మీకు ఫైల్స్ లాగా గ్రూప్ లో పెడతాయి. ఇప్పుడు ఏం రాయద్దు, ఇవంతా రాస్తే చాలా టైం ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ నేను సెట్ చేస్తా. అరే లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ చూడండి. ఓకేనా, లింక్డ్ లిస్ట్ లో కూడా సేమ్ అరేలో ఏ మెథడ్స్ ఉంటాయో, యాడ్ మెథడ్ ఒకటి, రిమూవ్ మెథడ్ అంట, గెట్ మెథడ్ అంట, సెట్ మెథడ్ అంట, సేమ్ అవే మెథడ్స్ ఉంటాయి. కంటైన్స్ మెథడ్, ఈజ్ ఎంప్టీ మెథడ్. ఓకేనా, కానీ అరే లిస్ట్ కి లింక్డ్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే అవి రెండు పర్పస్ కోసం యూజ్ చేస్తాం. లింక్డ్ లిస్ట్ ని ఒక పర్పస్ కోసం, అరే లిస్ట్ ని ఇంకో పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఆ పర్పస్ లను చూడండి చాలు. మెథడ్స్ మాత్రం సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ లింక్డ్ లిస్ట్. కానీ అరే లిస్ట్ కి లింక్డ్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు అరే లిస్ట్ తీసుకున్నాం కదా, అరే లిస్ట్ ఏ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ సెమి. ఇప్పుడు నేను ఏ డాట్ యాడ్ ఆఫ్ సపోజ్ హలో అనుకుందాం. నెక్స్ట్ ఏ డాట్ యాడ్ ఆఫ్ మార్స్ అనుకుందాం. నెక్స్ట్ ఏ డాట్ యాడ్ ఆఫ్ 152. ఇలా కొన్ని వాల్యూస్ ని అరే లిస్ట్ లోపల పెట్టాం. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ లో ఏ అని ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్లా ఒక బ్రాకెట్ వచ్చి హలో కామా మార్స్ కామా 152 వస్తుంది. అంతేనా. ఇప్పుడు నేను ఏ డాట్ యాడ్ ఆఫ్ 1,3, ఆల్రెడీ నాకు 1 ఇండెక్స్ లో ఏముంది, మార్స్ ఉందా. ఇది 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. ఆల్రెడీ మనకు 1 ఇండెక్స్ లో మార్స్ అనే ఎలిమెంట్ ఉంది. కానీ నేను స్టిల్ అయినా ఇక్కడ ఏం చేస్తున్నా, 1 అనే ఇండెక్స్ లో 3 ఉండాలి అంటున్నా. అప్పుడు ఏమైతుంది, నాకు 1 అనే ఇండెక్స్ లో 3 స్టోర్ అయ్యి మార్స్ 152 ప్లేస్ లోకి పోతుందా, 152 పక్కకు పోతుంది. అంటే మార్స్ ఇండెక్స్ 2 అవుతుంది, 152 ఇండెక్స్ 3 అవుతుంది. అంటే మనం అరే లిస్ట్ లో సపోజ్ నా దగ్గర 1 నుంచి 100 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను సెకండ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్ చేంజ్ చేసినా కూడా ఇటు పక్కన ఉన్న 98 ఎలిమెంట్స్ ప్లేసెస్ చేంజ్ అవ్వాల్సిందేనా. సెకండ్ ది థర్డ్ లోకి, థర్డ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అట్లా కంపల్సరీ దాని పక్కన ఉండేవన్నీ షిఫ్టింగ్ అవ్వాలి. అది టైం వేస్టా కాదు. ఓకేనా, అది పక్కన ఉంచండి. ఇప్పుడు లింక్ లిస్ట్ దగ్గర, లింక్ లిస్ట్ లో వాల్యూస్ ఎట్లా స్టోర్ అవుతాయో ఒకసారి. లింక్డ్ లిస్ట్ ఎల్ ఈక్వల్స్ టు న్యూ లింక్డ్ లిస్ట్. ఇవి రెండిట్లో సేమ్ మెథడ్స్ ఉంటాయి, కానీ వీటిని యూజ్ చేసే పర్పస్ వేరే. ఒక్కొక్క పర్పస్ లో ఒక్కొక్కటి వాడాలి. ఎల్ డాట్ యాడ్ ఆఫ్ సపోజ్ సన్ అను. నెక్స్ట్ ఎల్ డాట్ యాడ్ ఆఫ్ సపోజ్ పైథాన్ అను. నెక్స్ట్ ఎల్ డాట్ యాడ్ ఆఫ్ ఒక క్యారెక్టర్, సపోజ్ ఎస్ అనే క్యారెక్టర్. ఇప్పుడు 3 క్యారెక్టర్స్ కదా. ఇంటర్నల్ గా ఇవి ఎలా స్టోర్ అవుతాయి అంటే, వీటిని నోడ్స్ అంటాం. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఈ నోడ్స్ లో మళ్ళీ 3 మెమొరీ అలొకేషన్స్ ఉంటాయి, 3 బ్లాక్స్ లాగా. ప్రతి నోడ్ లో 3 బ్లాక్స్. ఈ బాక్స్ లలో ఫస్ట్ ది మనకి ఏంటి, సన్న, సెకండ్ పైథాన్, థర్డ్ ఎస్ అనే క్యారెక్టర్. ఓకేనా, ఈ బాక్స్ ఎందుకంటే ఈ మెమొరీ అలొకేషన్ ప్రీవియస్ అడ్రస్,
ప్రీవియస్ నోడ్ అడ్రస్. ఇది వచ్చేసి నెక్స్ట్ నోడ్ అడ్రస్. ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్, ఇది ప్రీవియస్, ఇది నెక్స్ట్. సపోజ్ ఈ నోడ్ అడ్రస్ 0x0, 0x1, 0x2 అంట. ప్రీవియస్ అంటే దీని ముందర ఏం లేదు కదా, కాబట్టి ఇది ఏమైతుంది, నల్ అయితే. ఇది నెక్స్ట్ నోడ్ అడ్రస్ అంటే నెక్స్ట్ నోడ్ ఎంత, 0x1. ఇది ప్రీవియస్ అంటే 0x0 నేనా, ఇక్కడ ప్రీవియస్ అంటే 0x0, ఇక్కడ ఏమైతుంది 0x2, ఇక్కడ 0x1, ఇక్కడ తర్వాత ఏమనుంటే దాని అడ్రస్. ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి డన్. ఓకేనా, ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి, ఈ సన్ అనే అడ్రస్ దీని లోపల ఉందా, అసలు పక్క దాంట్లో. అంటే ఈ సన్ అనే అడ్రస్ దీనికి లింక్ అయింది అని అర్థం. ఈ పైథాన్ అనే అడ్రస్ ఎస్ కి లింక్ అయింది, ఇటు పక్క దానికి లింక్ అయింది అని అర్థం. మళ్ళీ ఈ అడ్రస్ అంటే ఐ మీన్ దీని అడ్రస్ ఎక్కడ లింక్ అయింది, ముందర. ఇది దీని తర్వాతకి. అట్లా లింక్స్ ఉన్నాయా ఇక్కడ, ఇది దీని ముందరికి, ఇది ఆరో మార్క్ యూతలకు వస్తుంది ఎందుకంటే ఇది దీనిది కాబట్టి. ఓకే, ఇక్కడ లింక్స్ అన్నమాట. దీని అడ్రస్ పక్క దాంట్లోకి, దీని అడ్రస్ ఈ ముందు దాంట్లోకి, మళ్ళీ దీని అడ్రస్ పక్క దాంట్లోకి, దీని అడ్రస్ దీని ముందు దాంట్లో, అట్లా లింక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఎల్ డాట్ యాడ్ ఆఫ్ 1,200. సపోజ్ అనుకోండి ఊరికే, ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. నార్మల్ గా అయితే ఏంటి, ఈ ప్లేస్ లోకి 200 రావాలి కదా. నార్మల్ గా అరే లిస్ట్ లో అయితే జరిగేది అదే. ఈ ప్లేస్ లోకి 3 వచ్చింది. ఇక్కడ ప్లేస్లు అనేవి ఏమి ఉండవు. సింపుల్ గా ఏం జరుగుతుంది అంటే, ఎక్కడో ఒక చోట ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. దాంట్లో కూడా 3 అలొకేషన్స్ ఉంటాయి. ఈడ 200 స్టోర్ అవుతుంది. యాక్చువల్ గా 200 యాడ్ ఉండాలా, సన్ పక్కన ఉండాలి అంతే కదా. 1,200 అంటే నార్మల్ గా సన్ లింక్ దేనికి లింక్ అయింది, పైథాన్కి లింక్ అయింది. జస్ట్ ఈ లింక్ డిస్కనెక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి లింక్ అవుతుంది. అంటే దీని అడ్రస్ దీంట్లో స్టోర్ అవుతుంది అన్న. మళ్ళీ దీని అడ్రస్ ఎక్కడ, ఇది కదా స్టోర్. మామూలుగా ఇది దేనికి లింక్ అయింది, దీనికి లింక్ అయింది. ఇది జస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయి దీని లింక్ వచ్చేసి దీనికి. అంతే, లింక్స్ ఒక్కటే డిస్కనెక్ట్ అవుతాయి, ఎక్కడున్న వాల్యూస్ అక్కడనే ఉంటాయి. కాబట్టి అరే లిస్ట్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేయాలి, ఏమన్నా మీరు వాల్యూస్ ని మధ్య మధ్యలో ఇన్సర్ట్ చేస్తారు అని అనుకుంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో షిఫ్టింగ్ ఉండదు, టైం వేస్ట్ ఉండదు. జస్ట్ ఈ లింక్స్ డిస్కనెక్ట్ అయిపోయి అన్ని చేంజ్ అయిపోతాయి. కానీ అరే లిస్ట్ ని ఎలిమెంట్స్ ఇట్లా మధ్య మధ్యలో ఇన్సర్ట్ చేసే పర్పస్ కోసం అరే లిస్ట్ వాడకూడదు. మరి అరే లిస్ట్ దేని పర్పస్ యూజ్ చేయాలి, ఇప్పుడు సపోజ్ నేను ఏ డాట్ గెట్ ఆఫ్ 2 అంట. సెకండ్ ఇండెక్స్ ఏంటి, మార్సే కదా, మార్స్ ప్రింట్ అయిపోతుంది. అదే ఇక్కడ నేను ఎల్ డాట్ గెట్ ఆఫ్ 2 అన్నాను. సపోజ్ సెకండ్ ఇండెక్స్ అది ఇప్పుడు మనకి ఇది ఇది కదా. ప్రస్తుతానికి 3 అనుకోండి, ఇది లేదనుకో, ఇది కదా సెకండ్ ఇండెక్స్, ఇది కదా. దీని అడ్రస్ యాడ్ ఉంటుంది దీని ముందర దాంట్లో, దీని అడ్రస్ యాడ్ ఉంటుంది ఇంకా ముందు దాంట్లో, దీని అడ్రస్ మళ్ళీ పక్క దాంట్లో. అంటే ఒక్క వాల్యూని ప్రింట్ చేయడానికి అన్ని నోట్స్ ట్రావెల్ అవ్వాలి. కాబట్టి రెండు అరే లిస్ట్ లో, లింక్డ్ లిస్ట్ లో రెండు మెథడ్స్ అన్ని సేమే. దీంట్లో గెట్ మెథడ్ ఉంటది, దీంట్లో గెట్ కంటైన్స్, ఈజ్ ఎంప్టీ అన్ని సేమ్ మెథడ్స్ ఉంటాయి. కానీ అరే లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో గెట్ ఆఫ్ 2 అన్న వెంటనే సెకండ్ ఇండెక్స్ వచ్చేస్తుంది. అదే దీంట్లో అయితే ట్రావెలింగ్ అన్నమాట. సెకండ్ ఇండెక్స్ అడ్రస్ ఏమో ముందు దాంట్లో ఉంటది, దాని అడ్రస్ ఇంకా ముందు దాంట్లో, మళ్ళీ దాని అడ్రస్ తర్వాత దాంట్లో, అట్లా ట్రావెలింగ్ ఎక్కువ ఇక్కడ. కాబట్టి పర్టికులర్ ఇండెక్స్ ని యాక్సెస్ చేసేటప్పుడు లింక్డ్ లిస్ట్ యూజ్ చేయకూడదు. లింక్డ్ లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి,
ఇన్ బిట్వీన్ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉండి ఇలా ఎలిమెంట్స్ ఉండి ఇట్లా ఇన్ బిట్వీన్ ఎలిమెంట్స్ ఇన్సర్షన్ కి లింక్ లిస్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏమైతుందంటే ఇన్ బిట్వీన్ యూజ్ చేసేటప్పుడు షిఫ్టింగ్ ఉండదు, జస్ట్ లింక్స్ ఒక్కటి డిస్కనెక్ట్ అయ్యి అయిపోయింది. ఓకేనా, రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. మెథడ్స్ అన్ని సేమ్, లింక్డ్ లిస్ట్ లో ఆర్డర్ లిస్ట్ లో సేమ్ అవుట్పుట్ వస్తుంది, ఏ డిఫరెన్స్ ఉండదు. ఓకేనా, ఏం తేడా ఉండదు. యాడ్, రిమూవ్, మొత్తం యాడ్ మెథడ్, సెట్ మెథడ్, కంటైన్స్ మెథడ్, ఈజ్ ఎంప్టీ మెథడ్, ఫర్ లూప్ యూజ్ చేసి అన్ని ప్రింట్ చేయడం, ఏ డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెక్టార్ చూద్దాం. Vector is like the dynamic array which can grow or shrink its size. Unlike array, we can store n number of elements in it. There is no size limit. It is a part of Java collection framework since Java 1.2. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావాలో అసలు వెక్టార్ అనే దాన్ని యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, 1.2 వర్షన్ ఉన్నప్పుడు ఈ వెక్టార్ అనేది యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అసలు యూజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద java.util ప్యాకేజ్ అండ్ ఇంప్లిమెంట్స్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. లిస్ట్ అనే ఇంటర్ఫేస్ కి లిస్ట్ అనే ఇంటర్ఫేస్ లో వెక్టార్ అనేది చైల్డ్ క్లాస్, ఆల్రెడీ మీరు చూసి. ఓకేనా, నెక్స్ట్ సో వీ కెన్ యూజ్ ఆల్ మెథడ్స్ ఆఫ్ లిస్ట్ ఇంటర్ఫేస్ హియర్. అంటే లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ ద వెక్టార్ క్లాస్ ఇన్ ద థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్. రికమెండెడ్ అంటే కంపల్సరీ అనేనా, రికమెండ్ చేస్తున్నా అంటారు, అది వాడచ్చు వాడకపోవచ్చు, అంతే కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ వెక్టార్ క్లాస్ ఇన్ ద థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్. మీకు ఇక్కడ థ్రెడ్ సేఫ్ అంటే తెలియదు, అంతే కదా, అది నేను చెప్తా. ఇఫ్ యూ డోంట్ నీడ్ టు యూజ్ థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్, యూ షుడ్ యూజ్ ద అరే లిస్ట్. ద అరే లిస్ట్ విల్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ సచ్ కేస్. యాక్చువల్ గా వెక్టార్ అరే లిస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అవి రెండు ఒకటే. కానీ వెక్టార్ లో థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్ ఉంటది, అరే లిస్ట్ లో థ్రెడ్ సేఫ్. థ్రెడ్ సేఫ్ అంటే చెప్తా, ఇట్ ఈస్ సిమిలర్ టు అరే లిస్ట్ బట్ విత్ టూ డిఫరెన్సెస్, రెండు డిఫరెన్స్లు. Vector is synchronized. Synchronized is nothing but thread safe. Thread safe ne synchronized antam. Array list synchronized kaadu, non-synchronized. Java vector contains many legacy methods that are not a part of collection framework. Ante vector lo konni methods untayi, avi collection framework lo undavu. Alanti methods meeku kavali ante vector use cheyali. Thread safe implementation ante entante, ippudu nenu క్లాస్ డెమో అనే క్లాస్ తీసుకొని ఈ క్లాస్ లో m1 మెథడ్ ఒకటి, నెక్స్ట్ m2 మెథడ్ ఒకటి, m3 మెథడ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మెయిన్ మెథడ్ రాసుకొని వీటన్నిటి నేను ఇక్కడ కాల్ చేసుకోవాలి కదా, m1 m2 m3 అని కాల్ చేస్తాం. మనకు తెలిసినంత వరకు మనం ఏమనుకుంటామంటే m1 ఫస్ట్ కాల్ వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ m2 కాల్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ m3 అట్లా అనుకుంటాం. కానీ అట్లా జరగదు, మూడు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే థ్రెడ్ సేఫ్ ఉండదు. థ్రెడ్ సేఫ్ ఎందుకు ఉండదు, ఇప్పుడు మూడు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయితే ఎప్పుడో ఒక చోట ప్రాబ్లం వచ్చే ఉంటుంది కదా, ఏదన్నా అవుట్పుట్ రావడంలో లేకపోతే మిస్టేక్ కంపల్సరీ ఉంటది. ఇప్పుడు ఒక సినిమా హాల్ ఉందనుకో, ఒకరి తర్వాత ఒకరు పోతే ఈజీనా టికెట్స్ కి, అందరు వీటిలో గుంపు పడితే ఎట్లుంటది కదా, ఎవరికి రావు ఎవరికి దొరుకుతాయో తెలియదు, దొరకదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మూడు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం కన్నా ఒక్కొక్కటి నిదానంగా ఎగ్జిక్యూట్ అయితే బెటర్ కదా, దాన్ని థ్రెడ్ సేఫ్ అంట. ఇప్పుడు దీన్ని మనం సింక్రనైజ్డ్ మెథడ్ గా రాసుకున్నాం. ఇక్కడ ఏమైతుంది, m1 అనేది ఒక థ్రెడ్ లాగా మీరు ఊహించుకోవాలి. థ్రెడ్స్ కాన్సెప్ట్ అంతా ఇమాజినేషన్ కాన్సెప్ట్. m1 అనేది ఒక థ్రెడ్, థ్రెడ్ కి మళ్ళీ 4 స్టెప్స్ ఉంటాయి. థ్రెడ్ ఫస్ట్ ఏమవ్వాలి, బోర్న్ అవ్వాలి. ఓకేనా, బోర్న్ అయిన తర్వాత ఇది రన్నింగ్ స్టేట్ లోకి వస్తుంది. రన్నింగ్ స్టేట్ ప్లస్ వెయిటింగ్ స్టేట్ లో కూడా కొన్ని సార్లు ఉండాల్సి వస్తుంది. వెయిటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఏమవ్వాలా, డెడ్ స్టేట్ కి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే
M1 ని కాల్ చేసినప్పుడు M1 థ్రెడ్ అనేది బోర్న్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయితా ఉన్నప్పుడు ఇది రన్నింగ్ స్టేట్ లో ఉన్నట్టు అర్థం. రిమైనింగ్ 1 ఏ స్టేట్ లో ఉండాలి? వెయిటింగ్ స్టేట్ లో ఉండాలి. M2 వెయిట్ చేయాలి M1 ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు. ఓకేనా? M2 వెయిట్ చేస్తా ఉంటే ఇది రన్నింగ్ స్టేట్ లో ఉంటది. ఇవి ఇంకా బోర్న్ అయింది ఒకటి, ఇంకా వాటిని కాల్ చేయలేదు కాబట్టి ఈ థ్రెడ్ ఇంకా బోర్న్ అయింది. ఎప్పుడైతే M2 రన్నింగ్ స్టేట్ లోకి వచ్చేస్తుందో ఇమీడియట్ గా M1 ఏమైతుంది? డెడ్ అయిపోతుంది. అట్లా ఇది సింక్రనైజేషన్ అన్నమాట. ఇలా చేస్తే ఏమైనట్టు అంటే థ్రెడ్ సేఫ్ ఉన్నట్టు. థ్రెడ్ సేఫ్ అంటే ఒక థ్రెడ్ తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయితే అక్కడ అక్యురసీ ఎక్కువ. దీని వల్ల ప్రాసెస్ లేట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ వైజ్ డౌన్ అయిపోతుంది. అందుకనే వెక్టార్ లో థ్రెడ్ సేఫ్ ఉంటది. నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్లో అయినా పర్లేదు, నాకు సేఫ్టీనే ఇంపార్టెంట్, అక్యురేటే ఇంపార్టెంట్ అంటే నువ్వు ఏం వాడాలా? వెక్టారే వాడాలి. నాకు థ్రెడ్ సేఫ్ అదంతా ఏం అవసరం లే. ఇఫ్ యు డోంట్ నీడ్ టు యూజ్ ద థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్, యూ షుడ్ యూజ్ అరే లిస్ట్. అరే లిస్ట్ విల్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ సచ్ కేసెస్. నాకు అసలు థ్రెడ్ సేఫ్ ఇంప్లిమెంటేషన్ అదంతా ఏం వద్దనుకుంటే అరే లిస్ట్ చాలా బెస్ట్. లేదు నాకు థ్రెడ్ సేఫ్ కంపల్సరీ అనుకుంటే మీరు ఏది యూజ్ చేయాలా? వెక్టార్. ఓకేనా? దీంట్లో కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అన్ని ఒకటే గాని ఏమంటాం, లెగసీ మెథడ్స్ అంటే విన్నాం కదా, కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ లో ఉండని కొన్ని మెథడ్స్ ఉంటాయి అని. అవి ఏం మెథడ్స్ అంటే ఇది యాడ్ ఎలిమెంట్ మెథడ్. యాడ్ అన్నా యాడ్ ఎలిమెంట్ అన్నా సేమ్, కానీ వెక్టార్ లోనే ఉంటది యాడ్ ఎలిమెంట్ అనే మెథడ్, కలెక్షన్స్ లో ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎన్నన్నా ఉండని స్టార్టింగ్ ఎలిమెంట్ మీకు అవుట్పుట్ వస్తుంది. అదే లాస్ట్ ఎలిమెంట్ అంటే ఎన్నన్నా ఉండని లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ వస్తుంది. ఈ మెథడ్స్ మనకు నార్మల్ గా ఎక్కడ ఉండవు, వెక్టార్ క్లాస్ లో మాత్రమే ఉంటాయి. అవే లెగసీ మెథడ్స్, నాట్ ప్రెసెంట్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్, నాట్ పార్ట్ ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. కలెక్షన్స్ లో లేని కొన్ని మెథడ్స్ వెక్టార్ లో. ఇలాంటి మెథడ్స్ కావాలి అంటే మనం ఏం యూజ్ చేయొచ్చు? వెక్టార్ క్లాస్ యూజ్ చేయొచ్చు. లేదు అవసరం లేదు మాకు అరే లిస్టే చాలా అంటే అరే లిస్ట్. ఓకేనా? ఈ ఫైల్స్ అన్ని కూడా నేను సెండ్ చేస్తా, డోంట్ వరీ. నెక్స్ట్ చూద్దాం చూడు. HasSet class is an implementing class of set interface. ఇది set interface లో ఉంటది. It represents the collection that uses a hash table internally for storage. ఇక్కడ hash table అనేది ఏంటంటే ఇది ఒక స్టోరేజ్ ఇన్ HasSet. HasSet లోపల ఇది ఒక స్టోరేజ్. ఇది డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్. నార్మల్ ఇది జావా కాన్సెప్ట్ కాదు, ఇదంతా డేటా స్ట్రక్చర్. జావా అయిపోయారు. ఇది డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్. టేబుల్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా టైం దొరికితే నేర్చుకుంటాం. సాఫ్ట్వేర్ సైడ్ ఉంటాం మనం, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మంచి వాల్యూ ఉంటుంది. డేటా స్ట్రక్చర్ అనేది ఓన్లీ నేర్చుకోవడానికి ఉండదు, డేటా స్ట్రక్చరే అని నేర్చుకోవడానికి ఉండదు. డేటా స్ట్రక్చర్ విత్ సి, డేటా స్ట్రక్చర్ విత్ పైథాన్ అట్లా నేర్చుకోవాలి. డేటా స్ట్రక్చర్ విత్ జావా రెండు మిక్స్ చేసుకొని వచ్చేది, అది రెండు లాంగ్వేజెస్ తో ఒక అది టైప్ అయిపోతుంది. అట్లా ఓన్లీ డేటా స్ట్రక్చర్ అంటే అది ఓన్లీ బేసిక్స్. మనం మామూలుగా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక దాంతో మెర్జప్ చేసుకోవాలి. డేటా స్ట్రక్చర్ విత్ పైథాన్, డేటా స్ట్రక్చర్ విత్ సి అట్లా మెర్జప్ చేసుకుంటే. It represents the collection that uses a hash table internally. Hash table అంటే అదేం లేదు, సింపుల్. ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ నాట్ మెయింటైన్డ్. అంటే మనం ఎట్లయితే స్టోర్ చేస్తామో అవి అట్లనే ప్రింట్ కావు, ఎట్లా పడితే అట్లా ప్రింట్ అవుతుంది. ఇట్ అలౌస్ ద ఇన్సర్షన్ ఓన్లీ వన్ నల్ వాల్యూ. నల్ వాల్యూ ఒక్కటే అలౌ చేస్తుంది. HasSet కంటైన్స్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్, దట్ ఈస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌ. యాక్చువల్ గా అరే లిస్ట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని కూడా అలౌ చేస్తారు. అంటే 2 సార్లు మనం సూర్య రాసినాం అనుకో 2 సార్లు అవుట్పుట్ వస్తుంది. కానీ HasSet లో మాత్రం మీరు 2 సార్లు రాసినా కూడా అవుట్పుట్ ఎన్నిసార్లు వచ్చేది? ఒక్కసారి. డూప్లికేట్స్ ని అలో చేయదు. ఇన్సర్షన్ ఆర్డర్ కూడా ఉండదు. చూద్దాం.
అది వేరే చోటు ఉంది, అది ఇంకా బాగుంది. అది చూపిస్తాను. కొంచెం ఇట్లా పోయినాయి.
చూడండి ఒకసారి ఇక్కడ ఇది హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ లో డూప్లికేట్ వాల్యూస్ అలో కావాలంటే చూద్దాం. ఇక్కడ హెచ్ఎస్ డాట్ యాడ్ ఆఫ్ నేను మళ్ళీ వెల్కమ్ అనే రాస్తా. అప్పుడు 2 వెల్కమ్లు అవుతాయి కదా. ఏం దీప్తి ఇక్కడ కూల్. ఒకసారి లాస్ట్ హెచ్ఎస్ ని మనం ప్రింట్ చేద్దాం. 2 వెల్కమ్ ఒకటే వస్తుంది చూడండి. ఓకేనా. డూప్లికేట్ వాల్యూస్ అలో అవ్వు, ప్లస్ ఇన్సర్షన్ ఆర్డర్ ఉండదు. నార్మల్ గా మనం వెల్కమ్ వెల్కమ్ జావా జే నల్ అలా రాసాం కదా. కానీ ఎట్లా వచ్చింది, ఎట్లా పడితే అట్లా వచ్చింది. ఎగ్జిక్యూట్ చేస్తే ప్రతిసారి మళ్ళీ చేంజ్ అవుతా ఉంటాయి. ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ నాట్ మెయింటైన్డ్ అంటే మనం ఎట్లయితే ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అట్లా రాదడ, ఎట్లా పడితే అట్లా వస్తుంది హ్యాష్ సెట్ లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమూవ్ మెథడ్ నార్మల్ గానే ఉంటది. ఇక్కడ కంటైన్స్ ఇవి చూడండి, ఇవి గుర్తుందా మీకు? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సబ్సెట్ ప్రాపర్టీలో వచ్చింటది. మ్యాథ్స్ లో సెకండ్ చాప్టర్ సెట్స్, సెకండ్ చాప్టర్ మ్యాథ్స్ లో 10th క్లాస్ లో సెట్స్ చాప్టర్. ఇట్లా ఉంటుంది సింపుల్. ఇట్లుంటే యూనియన్, ఇట్లుంటే ఇంటర్సెక్షన్. మ్యాట్రిక్స్, సెట్స్, కార్డ్స్, కార్డ్స్ కూడా ప్లే కార్డ్స్. నేను అదే ఇందాక అన్నా, మీరు గుర్తు రాలేదని నేను సెట్స్ అన్నామని 10th క్లాస్ లో. ప్రాబబిలిటీ అంటాం దాన్ని, అది చేయొచ్చు దీంతో. యూనియన్ అంటే మనం వాడాల్సిన మెథడ్ అంటే, యూనియన్ అంటే ఏంటి చెప్పండి? 2 సెట్స్ కలిపి రాయడమే కదా. దానికి యాడ్ ఆల్ మెథడ్. h1 డాట్ h2, h1 లో మనం ABCD రాసినాం, h2 లో AB1. ఇది ఎందుకు కమెంట్ అయింది? యాడ్ ఆల్ h1 డాట్ యాడ్ ఆల్ ఆఫ్ h2 అంటే h1 అనేది h2 లోకి యాడ్ అవుతుంది అని అర్థం కాదు. h1 డాట్ యాడ్ ఆల్ ఆఫ్ h2 అంటే h2 h1 లోకి యాడ్ అవుతుంది. లాస్ట్ కి మనం h1 ప్రింట్ చేస్తే అవుట్పుట్ చూడండి ఒకసారి. ఆఫ్టర్ యాడింగ్ ఎందుకు ఇక్కడ ABCD ఉంది, ఇక్కడ AB1 ఉంది. ఎందుకు ఓన్లీ వెరీ గుడ్. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ ఆల్రెడీ ABCD, ఇక్కడ మళ్ళీ AB రిపీట్ అయినాయి కదా, కాబట్టి 1 టైమే వచ్చింది. ఓకేనా. 1 నార్మల్, డూప్లికేట్ అయింది. అది యూనియన్ అంటే 2 కలిపి రాయడం, దాన్ని యూనియన్ అంటాం. నెక్స్ట్